హాయ్ అండి, నేను మీ పవిత్ర పోతుగంటి. ముందుగా అందరికీ భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారికి అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో ఈ సంక్రాంతి పండుగ కూడా ఒకటి. ఈ సంక్రాంతి పండుగని మామూలుగా మనం 3 రోజులు జరుపుకుంటూ ఉంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, కొన్ని ప్లేసెస్లో ముక్కనుమ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను ఈ భోగి రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరికీ చూపిద్దామని చేసుకున్న వీడియో అండి. అయితే అవన్నీ మీరు చూడబోయే ముందుగా ఈ పండుగ గురించి నాకు తెలిసిన 4 విషయాలు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇందాక చెప్పినట్టు మన తెలుగు వారందరికీ ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటని చెప్పుకున్నట్టుగా అసలు భోగి అని ఎందుకు వచ్చింది, అసలు భోగి పండుగ ఎందుకు చేసుకుంటామంటే భోగి అంటే తొలినాడు అనే అర్థం అనమాట. భోగి అనే పదానికి మనం ఈ సంక్రాంతికి 3 రోజులు జరుపుకుంటాం కదా. ఫస్ట్ రోజు జరుపుకుంటాం కాబట్టి ఈ భోగి అని పిలుస్తూ ఉంటారు. అలాగే మనం ఈ భోగి రోజు ఏమేం చేస్తాం, భోగి రోజు ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. భోగి మంటలు వేస్తాం, అలాగే ఈవినింగ్ పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం, మధ్యలో మనం టెంపుల్స్కి వెళ్తాం. ఆ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు పాయసాలు వండుకోవడము, పరవాణాలు పెట్టడం. నెక్స్ట్ డే కనుమ రోజు మాంసాహారుల పిల్లలందరూ హ్యాపీగా మాంసాహారాన్ని ఎంజాయ్ చేస్తారు. సో భోగి రోజు అసలు భోగి మంటలు ఎందుకు వేస్తాం, భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తాం అనేది ఇప్పుడు చెప్తానండి. మామూలుగా మెయిన్ భోగి అనగానే గుర్తొచ్చేది భోగి మంటలు, భోగి పళ్ళు, ఇవి రెండు. సో భోగి పళ్ళు ఎందుకు పోస్తాం, భోగి పళ్ళల్లో మనకు ముఖ్యంగా రేగి పళ్ళు పోస్తారు చిన్నపిల్లలకి. ఈ రేగి పళ్ళు కానివ్వండి, ఈ రేగి చెట్టు కానివ్వండి, లక్ష్మీనారాయణల స్వరూపం అని చెప్పుకోవచ్చు. అందుకోసమే వాళ్ళ యొక్క అనుగ్రహం పిల్లలపైన ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే చిన్నపిల్లల తలపైన ఈ రేగిపళ్ళు భోగి పళ్ళుగా పోస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా, నరదృష్టి ఉన్నా అవన్నీ కూడా పోతాయని చెప్పేసి పోస్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకు తెలియదు కానివ్వండి, తలపైన ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఇది యాక్టివేట్ అయ్యి పిల్లలు జ్ఞానవంతులుగా అవ్వడానికి కూడా ఈ భోగి పళ్ళు హెల్ప్ చేస్తాయి. ఇలా మనం భోగి రోజు ఉదయం భోగి మంటలు, ఈవినింగ్ భోగి పళ్ళు పోస్తాం. మరి నేను భోగి పళ్ళ గురించి చెప్పాను కానీ భోగి మంటలు ఎందుకు కాచుకుంటామని చెప్పలేదు కదా. మామూలుగా భోగి మంటలు అంటే అందరూ ఏం చెప్తారు, చలికాలం కదా భోగి మంటలు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది, అందుకోసమే భోగి మంటలు వేసుకుంటాం అని చెప్తారు. అఫ్కోర్స్ అది కూడా ఒక రీజన్ అయినప్పటికీ అదే మెయిన్ కాదండి. ఈ భోగి మంటలు కేవలం వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఎలా అంటే అండి, ఈ భోగి మంటల్లో ముఖ్యంగా దేశీయ ఆవు పిడకలని, ఎండినటువంటి దేశీయ ఆవు పిడకలు ఉంటాయి కదా, కనుక వేసి మనం భోగి మంటలు వేసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చే గాలి వల్ల చుట్టూ ఉన్న గాలి అంతా కూడా శుభ్రపడుతుంది. గాల్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు అవి నశిస్తాయి. ఆ పొగని కనుక మనం పీల్చినట్లయితే మనకు ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇదొక రీజన్. మరి చెప్పాలంటే చాలామంది అనుకున్నట్టుగా వెచ్చదనంగా కూడా ఉంటుంది. వెచ్చదనం కోసం అయితే భోగి రోజే వేసుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఈ చలికాలం పూర్తిగా కూడా మనం చాలామంది రోడ్ సైడ్ చూసామంటే ఉదయం పూట మంటలు వేసుకొని కూర్చొని ఉంటూ ఉంటారు. అలా కూడా వేసుకోవచ్చు కదా. ఆ మంటలకి భోగి మంటలకి తేడా ఉండడం కోసం చెప్తున్నానండి నేను. మామూలుగా భోగి మంటల్లో ఇంట్లోని పాత సామాన్ అంతా వేసేయమని చెప్తూ ఉంటారు. పాత సామాన్ అంటే చెక్క సామాను అలాంటివి కానీ, అంతే కానీ ఈ ప్లాస్టిక్ కుర్చీలో అలాంటివి కాదండి. నా ఉద్దేశంలో పాత సామాను అంటే పాత చెక్క సామాన్తో పాటు మనలో ఉన్నటువంటి కుళ్ళు, ద్వేషం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ మంటల్లో వేసామంటే ఇక నుంచి అయినా ఇన్ కేస్ మనిషి అన్న తర్వాత అంతో ఎంతో స్వార్థం, ద్వేషం, కుళ్ళు ఉండే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆ మంటల్లో వేసి కాల్చేయాలని చెప్తానన్నమాట నేనైతే. ఇలా ఈ భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. పిడకలు వేసేసి ఉదయాన్నే చల్లటి చలికి ఆ మంటలు వేసుకొని ఆ గాలంతా శుభ్రపరిచి ఆ గాలిని మనం పీల్చుకొని మనం ఆరోగ్యవంతులుగా తయారవ్వచ్చు. ఇలా ఉదయం భోగి మంటలు, సాయంకాలం భోగి పళ్ళు వేసుకొని మధ్యలో మనం టెంపుల్స్కి వెళ్ళి రావడం, ఇంట్లో దేవుడికి పలహారాలు అవి చేసి పెట్టుకోవడం, అవన్నీ మనం భుజించడంతో భోగి ముగుస్తుంది. నెక్స్ట్ డే సంక్రాంతి. సంక్రాంతి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఇప్పుడు నేనైతేనండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ అమ్మాయి, పుట్టి పెరిగిందంతా కూడా తెలంగాణలో. అక్కడ వాళ్ళు సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారనమాట ఇళ్ళల్లో. అంటే ఒక కుండ పైన ఇంకొక కుండ పెట్టి వాటికి కింద కుండలో బియ్యము, పాలు, పెసరపప్పు, బియ్యము, పాలు, పెసరపప్పు ఇవన్నీ వేసి పరవానం వండుతారు. చుట్టూ అంతా కూడా గొబ్బెమ్మలు పెట్టి వాటి వెనకాల ఒక పీట పైన బొమ్మల కొలువులాగా పెట్టి పొంగిన తర్వాత నాను బియ్యం పంచడం ఇలాంటివి చేస్తారు. అది నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది మాత్రం రాయలసీమ అనమాట, పెళ్లి చేసుకొని వచ్చేసింది. సో అక్కడ ఇలాంటి ట్రెడిషన్ లేదు. వాళ్ళు ఆ రోజు దేవుడికి పూజ చేస్తారు, పరవానం వండేసి నైవేద్యంగా పెడతారు. ఇలా ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్క ట్రెడిషన్. బట్ ఎటొచ్చేసి ఆ రోజు అందరూ కూడా చక్కగా పొంగళ్ళు వండుతారు. సో సంక్రాంతి రోజు ఇవన్నీ చెప్తున్నాను కదా. అసలు సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం, సంక్రాంతి అంటే ఏంటి అంటే
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనం మకర సంక్రమణం అంటారు. ఆ రోజునే మనం మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ కనుమ రోజు వచ్చేసి నాన్ వెజ్ ప్రియులకి పండగ అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, అలాగే కనుమ, ఈ 3 రోజులు భోగి మంటలు, భోగి పళ్ళు, పరవాణాలు, దేవతలకి తర్పణాలు వదలడంతో పాటుగా నాన్ వెజ్ అందరూ హ్యాపీగా నాన్ వెజ్ తినడంతో పాటుగా ఈ గాలిపటాలు ఎగిరేయడం, కోడి పందాలు కొన్ని ప్లేసెస్లో, ఇలా మనం 3 రోజులు కూడా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. మనం సంక్రాంతి అని పిలుస్తాం, తమిళ్లో అయితే పొంగలి అని పిలుస్తారు. పొంగల్ అనే పేరుతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు తమిళియన్స్. అలాగే మహారాష్ట్ర సైడ్ వాళ్ళైతే లోహిరి అనే పేరుతో వీళ్ళు ఈ పండుగని పిలుచుకుంటూ ఉంటారు. పేర్లు అయినప్పటికీ ఆచరించే విధానాలు వేరువేరైనప్పటికీ కూడా ఆచరించే పద్ధతిలో వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా పండగని ఒకే రీతిగా జరుపుకుంటూ ఉంటారు. కొద్ది గొప్ప ఇందాక చెప్పాను కదా, తెలంగాణలో ఇలాగా, రాయలసీమలో మేమైతే ఎలా చేసుకుంటాం అనేసి, అలాంటి ఆచరించే విధానాల్లో వైవిధ్యం ఉండొచ్చు. బట్ అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని మ్యాక్సిమం పొంగల్తోనే సెలబ్రేట్ చేసుకుంటారు. పొంగలు వండే సెలబ్రేట్ చేసుకుంటారండి. అంతేకాదండి, మనం ఈ పండగకి ఊర్లలో, ఇప్పుడు సిటీస్లో అయితే ఎవరు లేరు కానివ్వండి, మనం ఎస్పెషల్లీ పండగలన్నింటిలోకి సంక్రాంతి పండుగని మనం చూడాలి అంటే మాత్రం పల్లెటూరులకు వెళ్ళాల్సిందే. అక్కడైతే ఇంటి ముందర ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పిల్లలు గాలిపటాలు ఎగిరేయడాలి అంటేనేమి, కొన్ని ప్లేసెస్లో కోడి పందాలు, ఇలాంటి వాతావరణం అంతా పండగ వాతావరణం కనపడాలి అంటే మనం ఖచ్చితంగా పల్లెటూరులకు వెళ్ళాల్సిందే. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకు ఏ పండగలైనా సిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ సంక్రాంతి పండుగ వస్తే మాత్రం సిటీలో అంతా మ్యాక్సిమం అంతా కాలైపోతారు. ట్రాఫిక్ కూడా ఉండదు, అందరూ కూడా ఊళ్ళకే వెళ్తారు. ఎందుకంటే 3 రోజులు ఎంత వైభవంగా జరుగుతాయండి పల్లెటూళ్ళలో పండుగలు. ఇప్పుడైతే సిటీ కల్చర్లో, ఈ అపార్ట్మెంట్ కల్చర్స్లో పండగ చేసుకున్నా, ఇప్పుడు నేనే ఉన్నాను, పండగ చేసుకున్నాను అంటే నామకే వాస్తాయిగా అని చెప్పొచ్చు. ముగ్గు వేశాను, గొబ్బెమ్మలు పెట్టాను, పూజ చేసుకున్నాను, వండుకున్నాను, తిన్నాం, అంతే. అదే మనం ఊర్లలోకి వెళ్తే, ఇప్పుడు చూడండి నేనే ఉన్నాను, అత్తయ్య వాళ్ళు పాపం రమ్మని పిలుస్తూనే ఉన్నారు, మేము వెళ్ళలేకపోయాం. తెలుసు కదండి మీ అందరికి సిచ్యువేషన్ ఎలాగో ఉందో. బయట కోవిడ్ మళ్ళీ 3rd వేవ్ స్టార్ట్ అయిపోయింది. అసలు చాలా భయంగా ఉందండి. ఇప్పుడు మేమున్న ప్లేసెస్లో కూడా చాలా కేసెస్ రైజ్ అయిపోయాయి. వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఎక్కడ మేము వెళ్ళి ఇంకొకటికి ట్రాన్స్మిట్ చేస్తాం. అఫ్కోర్స్ మాకు ఇప్పుడు కోవిడ్ ఏం లేదు, కాకపోతే మనం జర్నీస్ చేస్తూ ఇక్కడ ఎవరన్నా మనం కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. ఇప్పుడు పాప స్కూల్ వెళ్తుంది, మా వారు ఆఫీస్కి వెళ్తారు, నేను ఇంట్లోనే ఉన్నప్పటికీ వాళ్ళైతే బయట వెళ్తారు కదండి. ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్మిట్ అవుతుందో తెలీదు. ఆ టఫ్ ఫేజ్ని అంతా చూసేసి వచ్చానండి. ఆల్రెడీ 2nd పాండమిక్లో మేము సివియర్గా ముగ్గురం కూడా కోవిడ్ అటాక్ అయిన వాళ్ళమే. సో ఆ ఫేజ్ అంతా చూసేసాం కాబట్టి ఇంకా ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. లేకపోతే పాపం అత్తయ్య వాళ్ళు చాలా రోజుల నుంచి పిలుస్తూనే ఉన్నారు రమ్మని, మేమే వెళ్ళలేకపోయాం. చెప్పాను కదా, వాళ్ళు ఉంటే ఆ సందడిగా వేరే ఉంటుంది. వాళ్ళు మా దగ్గరికి వచ్చినా, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఇంటికి వెళ్తే ఉండే సందడి అనేది వేరు. మనం సింగిల్గా ఉంటే ఏం చేసుకుంటామండి. ఈరోజు చూడండి, భోగి రోజు మా వారికి ఆఫీస్ ఉంది, పాపకి స్కూల్ ఉంది, సో నేను ఒక్కదాన్నే ఉంటాను. అదే వాళ్ళు ఉంటే కలగా ఉండేది. ఇలాంటివన్నీ మనం చూడలేమండి, మిస్ అవుతాం. నిజంగా చెప్తున్నాను, సిటీస్లో ఉంటే దూరంగా ఉంటున్నాం అనే పేరు, సిటీలో ఉన్నాం అనే పేరే, కానీ ఈ ఆప్యాయతలు ఇవన్నీ మాత్రం చాలా తక్కువగానే చెప్పుకోవచ్చు. ఓకే, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కదా. ఇందాక చెప్పినట్టండి, సంక్రాంతిని అలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇక కనుమ రోజు ఏమంటారు, మామూలుగా అయితే కనుమ రోజు మినుము అనేది తినాలి అంటారనమాట. కనుమ రోజు మినుము అనేది ఖచ్చితంగా పంట కింద నలగాలి అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మినపప్పుతో ఏదైనా వంటకం చేసుకొని తినాలి అనేసి. అంతేకాదండి, కనుమ రోజు కాకి కూడా కదలకూడదు అని చెప్తారు. మా నాన్న అదే చెప్పేవాళ్ళు, అత్తయ్య వాళ్ళు కూడా అదే చెప్పేవాళ్ళు. అంటే కనుమ రోజు ఎస్పెషల్లీ జర్నీస్ అలాంటివి చెయ్యొద్దు అని. కావాలి, ఎమర్జెన్సీ ఉందంటే తప్పదనుకోండి, బట్ వీలైనంత వరకు కనుమ రోజు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఇప్పుడు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలాంటి రంగవల్లీలు వేశాను అనేది మీరు ఇప్పుడు చూస్తారు. ముందుగా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిలికి తోరణం కట్టేశాను. ఆ తర్వాత నువ్వుల పిండి అలాగే రేగిపళ్ళు స్నానానికి సిద్ధం చేసుకున్నాం. ముందుగా తలకి నూనె పూసుకొని స్నానం చేసేటప్పుడు ఈ పిండిని ఒళ్ళంతా పూసుకొని ఆ రేగిపళ్ళ నీళ్ళలో వేసుకొని వాటితో తలస్నానం చేయాలి. ఆ తర్వాత గొబ్బెమ్మను తయారు చేసి పెట్టేశాను. అవన్నీ కూడా గొబ్బెమ్మల్లో పెట్టడానికి కావాల్సిన ధాన్యాలు, అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ, అగరబత్తీలు. ఆ తర్వాత పసుపు గడపకు రాసేసి ముగ్గు పెట్టేసి ఇంటి ముందర ఫస్ట్ అవుట్లైన్ గీసేసుకున్నాను అనమాట చాక్పీస్తో. ఆ తర్వాత ఆ ముగ్గునంతా కూడా కలర్స్తో ఫిల్ చేసేసి చుట్టూ బార్డర్స్ గీసేసాను. పైన హ్యాపీ భోగన్ రాసేసాను అనమాట.
నాకు పండగలంటే చాలు గడపకి పసుపు పూసి ముగ్గు పెట్టడం చాలా ఇష్టం అండి. ఈ సంక్రాంతి అని కాదు, ఏ పండగకైనా సరే ఫ్రైడేస్ టైంలో కూడా నేను ఎక్కువగా పసుపు గడపకి రాసి ముగ్గుతో వేస్తూ ఉంటాను. డైలీ చాక్ పీస్‌తో వేసినా కూడా ఎస్పెషల్లీ పండగ రోజుల్లో మాత్రం చాక్ పీస్‌తో పాటుగా ముగ్గు పొడితో కూడా ముగ్గు వేస్తూ ఉంటాను. ఆ తర్వాత మా అమ్మాయి గొబ్బెమ్మలు పెట్టడానికి రెడీ అయ్యి వచ్చేసిందండి. తను గొబ్బెమ్మలు పెట్టి పూలు పెట్టేసి ఆ తర్వాత అగరబత్తి అంటే కుంకుమ, పసుపు వాటిపైన వేసి అగరబత్తులు తిప్పి తను దండం పెట్టుకుంది. మనకు గొబ్బెమ్మలు అంటే లక్ష్మీదేవితో సమానం కదండి. వాటిని ఎంత పూజిస్తే మనకు అంత పుణ్యం అన్నమాట. ఇంట్లో ముగ్గుకి గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా చిన్న ముగ్గు వేశానండి. అక్కడ కూడా దీపారాధన చేసి గొబ్బెమ్మలు పెట్టి హారతి ఇచ్చేసాను. ఆ తర్వాత వంట చేయడానికి వెళ్ళిపోయాను. నేను వంటలో టమాటా అలాగే వంకాయ వేసి పచ్చడి చేశానండి. మామూలుగా చింతపండు చట్నీ చేస్తారు, మేము మాత్రం ఇదే చేస్తాము. ఆ తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేశాను. చిక్కుడుకాయ కర్రీలో నువ్వు పప్పు అలాగే బెల్లం వేసి చేస్తామన్నమాట. ఇది చాలా ఖచ్చితంగా మేము చేసుకునే రెసిపీ ఈ పండగకి. అలాగే బియ్యము పెసరపప్పు వేసి పొంగలి వండాను. ఆ తర్వాత సద్దపిండికి కాస్త నువ్వులు అద్ది రొట్టెలు చేసేసానమాట. ఇవన్నీ మేము చేసుకున్నాం. మామూలుగా పచ్చిపులుసు అవి కూడా చేస్తారు, నేనైతే ఈసారి పచ్చిపులుసు అవి చేయలేదండి. మా ఇంట్లో ముఖ్యంగా ఈ సజ్జ రొట్టెలు అలాగే నువ్వుల పొడి, బెల్లం ఇవి దేవుడికి నైవేద్యంగా పెడతారు. నేను ఇవి చేయడానికి ముందుగానే వంట చేస్తూ ఒక సైడ్ అలాగే దేవుడికి పూజ కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి పూజని ముగించేశాను. ఇలా ఈ భోగిని నేను సెలబ్రేట్ చేసుకున్నాను. చూసారు కదండి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి వీడియోని, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.